చాలు. ఆంటీ నాకు కూడా కొంచెం చట్నీ వేయండి. ఆంటీ ఇంకో ఇడ్లీ వేరు. వస్తున్నా. ఫాస్ట్ గా తినండి. టైం అయిపోయింది, ఫాస్ట్ గా తినండి. నండి నువ్వు ఒక దోశ వేసుకో అమ్మా. మమ్మీ నువ్వేనా ఆయిల్ ఫుడ్ తినమంటుంది? పింపుల్స్ వచ్చి ఫేస్ పాడవుతుంది. నిద్ర తక్కువైనా అలాగే ఉంటుంది. శ్రీపతి పగలంతా కాలేజీలో చదువుకుంటుంది, రాత్రిపూట రూమ్లో చదువుకుంటుంది. ఇక పడుకునే తీరికెక్కడుంది దానికి? తాగి పడిపోయే సమయాన్ని ఇలా సద్వినియోగం చేసుకుందన్నమాట. ఆ అలవాటుని మానుకుంది అత్తయ్య. మానకపోవడాన్ని అలవాటు అంటారు. మానేసిందని పొరపాటున కూడా అనకు. మీ నాన్నమ్మ మాటలు మింగుడు పడవే. కంగారు పడి మీరు సరిగ్గా తినకుండా వెళ్ళారు. ఇంకీ పింకీ, నానమ్మ గారు. కూర్చోండి కూర్చోండి. తినేటప్పుడు లేవకూడదు. అరగంటైనా మీరు ముందుగా నిద్ర లేచుంటే ప్రశాంతంగా తినేవాళ్ళు. రాజావారి ఇంట్లో కరువు బాధితుల్లా గబగబా తినడం ఏమాత్రం పద్ధతి కాదు. ఇట్స్ ఓవర్. కడుపు నిండా తిన్నావా? కడుపు కాలిందని లేచావా? నిజంగా నాకు చాలు నానమ్మ. అయ్యో, ఈ పిల్లలు డైటింగ్లని తినడం బొత్తిగా మానేశారు. మధ్య మధ్యలో అక్క అక్షంతలు ఎలాగో పడుతూ ఉంటాయి. ఇంకేం తినబుద్దవుతుంది? తిడితే తినకుండా పోయారంటే అలిగారని కాదు, మాట అర్థమైందని. నందిక, వెళ్దాం పదా. ఎక్కడికి నానమ్మ? కాలేజీకి టైం అవుతుంటే ప్రశ్నలు వేస్తూ ఇక్కడే ఉండిపోతావా? వీళ్ళని మీరు కాలేజ్ దగ్గర దిగబెడతారా అత్తయ్య? పరీక్షలు మొదలవుతున్నాయి కదా, మొదటి రోజు వెంట పెట్టుకుని వెళదామనుకున్నాను. చిరాకు పడతావు గనక్క, మనవరాలి మీద నీకు ప్రేముంది. అంతేలే, రక్త సంబంధం ఎక్కడికి పోతుంది? నందిక, ఎగ్జామ్కి వెళ్తున్నావు కదా, నానమ్మ కళ్ళకు దండం పెట్టు. ఈ డ్రెస్ లో కంఫర్టబుల్ గా బెండ్ అవ్వలేను గ్రాని. నువ్వు నా కాళ్ళు పట్టుకోవలసిన అవసరం లేదు గాని వీళ్ళ చేతులు పట్టుకున్నాడు, లేదంటే పడిపోతావు. నో ప్రాబ్లం నానమ్మ, ఐ కెన్ వాక్ ప్రాపర్లీ. ఇంకీ పింకీ, లెట్స్ గో. గుడ్ లక్. బై డాడీ. అమ్మా, కోపడితే తన మూడు డిస్టర్బ్ అవుతుంది. ఎగ్జామ్ సరిగా రాయకపోవచ్చు. వాళ్ళమ్మ అవంతిక అది సరిగ్గా తిన్నదా లేదా అని చూసింది. వాళ్ళ నాన్న శ్రీపతి అది బాగా రాస్తుందా లేదా అని చూశాడు. బావుంది. ఈ శ్రద్ధ ఎప్పుడూ ఉంటే అది కూడా బాగుపడుతుంది. పిల్లలు వెళ్ళి నీ కారులో వెయిట్ చేస్తున్నారక్క. నేనెప్పుడెప్పుడు వెళతానా అని ఎదురు చూస్తున్నారనుకుంటా. మళ్ళీ వస్తాను. నువ్వు రావని ఎవరు చెప్పారక్క? తిరిగి రాకపోయినా బాధపడే వాళ్ళు ఎవ్వరూ లేరిక్కడ. తల్లంటే చచ్చేంత ప్రేమ అనుకుంటా. అమ్మనలాంటి ఏ కొడుకైనా కోపం రాదాత? శ్రీపతి ఒంట్లో నరాలు పనిచేస్తున్నాయో లేవోనని చిన్న టెస్టింగే. నువ్వేమీ ఫీల్ అవ్వ. పోతా ఉంటే నిద్రొత్తా ఉంది. జారి పడితే పళ్ళు రాలిపోతాయి. సైకిల్ని కట్టి కట్టుకో. ఏం చేయను, రాత్రంతా నిద్ర లేదు కదా, చదువుడే చదువుడు. భూమా, చెప్పను గాని ఓ మాట అడుగుతా. పరీక్షల్లో మనం చదువుకున్న పాఠాలే వస్తాయంటావా? ఏంటి నన్నే? నిన్ను కాదు, సైకిల్ సైను పడిపోనది. దిగు. తిప్పు. అసలుకే టైం లేదంటే రాజుగాడు మనల్ని పరీక్షిస్తున్నాడు. మరి కనీసం ఆదివారం అయినా తానం చేపించి బొట్లు పెట్టాలి కదా, అప్పుడైతే మారమే చేయడు. ఈ పరీక్షలు అయినాకే తానాలు. ఛీ, అంటే నువ్వు తానం చేయలేదా? నాన్ కాదు, రాజుగాడికి చెప్తున్నా.
ఏమైంది? దరిద్రం గంట కొట్టినది మాటారు. అన్నయ్య లెట్స్ చెక్ ఇట్. ఓకే. భూమి, సైకిల్ ట్రబుల్ ఇచ్చిందా? కెన్ ఐ హెల్ప్ యూ? అన్నయ్య సెట్ చేస్తాడు, నువ్వు తప్పుకో భూమి. వద్దమ్ముడు, సార్ చేతులు పాడైపోతాయి. మాం సరిసేసుకుంటాంలే. రాజుగాడు అప్పుడప్పుడు మొరాయిస్తాడంతే. సైకిల్ పక్కన పెట్టి కార్లో వెళ్దాం రండి. లేట్ అయితే ప్రాక్టికల్స్ కి అటెండ్ అవ్వనెవరు. బొమ్మే దా కార్లో పోదాం. మీరు పోండి, మా మొత్తంలే. అమ్మయ్యా, రాజుగాడు కుదురుకున్నాడు. ఇంకలే పోదాం. భూమి, ఒక నిమిషం. ఈ తెల్ల కాగితాలు ఎందుకు ఇస్తారు? రాసుకునే పేపర్స్ కావవి. టిష్యూ పేపర్స్ తుడుచుకోవడానికి. తుస్సు పేపర్లా భలే మెత్తగున్నాయి మాటారు. కొండమా బేగిపోదాం పద. అనమా కాలేజ్ కడ కలుద్దాం. రైట్ రైట్. టిపికల్ గర్ల్. హనీ, లెట్స్ గో. అప్పుడు కాలేజ్ వచ్చినదా? ఇప్పుడు గొడొచ్చినది. కాలేజీకి టైం అనేది పోదాం పద. మన టైం బాగుండాలంటే భగవంతుడి ఆశీర్వాదం కూడా ఉండాలి కదే. పరీక్షలు బాగా రాసేలా దీవించమని ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుని పోదాం. తొందరగా కాలేజీకి పోవాలా, లేదంటే పరీక్షలు రాయనీరు భూమి. అబ్బా, నువ్వు గోలెట్టకు, దండం పెట్టుకుందాం పద. పా. పంతులు గారు, ఏంటమ్మా? ఇదిగోండి 11 రూపాయలు అర్చన చేయండి. సరేనమ్మా. ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. భూమే ఏమని మొక్కాలే? ఈ పరీక్షల భయంతో ఏం గుర్తు రావట్లా. ఫస్ట్ మార్కులు వచ్చేలా రాయడానికి జ్ఞానాన్ని బలాన్ని ఇయ్యు స్వామి అని మొక్కు. అయితే సరే. ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠే. డ్రైవర్, ఆ గుడి దగ్గర ఆపు. టైం అవుతుంది నానమ్మ, ఇప్పుడు గుడి దగ్గరికి ఎందుకు? నా ఆశీర్వాదం నీకెలాగో అవసరం లేదు. కనీసం దేవుడి ఆశీర్వాదం అయినా ఉండాలిగా. దిక్కులు చూడకుండా దిగు ముందు. అలాగే నానమ్మ, మీరన్నట్టు భగవంతుడి బ్లెస్సింగ్స్ తీసుకుంటాను. నందిక, ఎక్కడికి? చెప్పులు వదిలేసి వస్తాను నానమ్మ. 1 minute. సరే. కమ్ నండి, కమ్. భూమి వాళ్ళ బుక్స్. కమ్ ఆన్, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్.
1 మినిట్లో వస్తానన్నమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం. అర్చన ఎవరి పేరు మీద చేయించమంటారు? అర్చన చేస్తే లేట్ అవుతుంది నానమ్మా. పిల్లలు పరీక్షలు బాగా రాయాలని ఈ పెన్నులు పూజలో పెట్టి దేవుడి పేరిట అర్చన చేసివ్వండి. అలాగేనమ్మా. హరి ఓం ఓం ఆంజనేయాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం హనుమతే నమః. అమ్మగారు ఓం పరశౌర్య వినాశకాయ నమః, ఓం పరయంత్ర ప్రసాదకాయ నమః, ఓం సర్వకాయ వినాశకాయ నమః, ఓం అమ్మగారి కాళ్ళకు కూడా మొక్కినాను కదా, పరీక్షలు బాగా రాస్తాను. నాను మొక్కలేదు కదా, పోయి మొక్కొత్తా. వద్దు, సూత్తే ఎవరేమనుకుంటారో ఏమో. ఏటే ఇంకులు పెంకులు ఈడున్నారు. ఏ ఉండకూడదా? ఏడదాకొచ్చి గుళ్ళోకి పోలేదని మా కొండమ్మ అడుగుతున్నా. ఇది అడిగితే నేను చెప్పాలా? నాన్న వస్తుంది, వెళ్దాం పద పద. భూలక్ష్మి, ఒక్క నిమిషం ఆగండి. పరీక్షకు టైం అయిపోతున్నదమ్మగారు, మాం పోవాలా? వెళుదురుగాని రాయబోయే పరీక్షల్లో మీకు మంచి మార్కులు రావాలని దేవుడి దగ్గర ఈ పెన్నులు పెట్టి అర్చన చేయించాను. తీసుకోండి, నీకు కొండమ్మకి. భూమి తీసుకోమంటేనే నాన్న తీసుకుంటాను అమ్మగారు. తీసుకో భూమి. మా కాడ పెన్నులున్నాయి అమ్మగారు. నువ్వు ఎవరి సొత్తు మీద ఆశపడవని నాకు తెలుసు, కానీ ఈ పెన్నులు మీకివ్వాలని తాతగారు కూడా కోరుకున్నారు. పైగా దేవుడి ఆశీర్వాదం తీసుకునిస్తున్నవి. కాదనకుండా తీసుకోండి. ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే వీటి ధరకు 10 రెట్లు ఎక్కువ చెల్లించినట్టే అనుకుని తీసుకోండి. భూమే, దేవుడి ఆశీర్వాదం కాదని మాకే. తీసుకో తీసుకో. మిగిలిన ఒక్క పెన్ను చివరికి ఇవ్వాలనుకున్నది నా కోసమే కదా నానమ్మ. ఈ పెన్ను కూడా భూమికే ఇస్తున్నాను. ఈ పెన్ను కూడా భూమికే ఇస్తున్నాను. భూమికే ఇస్తున్నాను. ఇది తాతగారి తరఫున ఇస్తున్నాననుకుని తీసుకో భూమి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అమ్మగారు, అంటే బాగా రాయమనే కదా. మీరిచ్చిన పెన్నులతోటే రాస్తాము. మంచిది, వస్తాను. అమ్మగారు, ఆ, ఒక్క నిమిషం. ఆశీర్వాదం. అయ్యో, పంచర్ అయిపోయినది కొండమ్మా, ఏం చేద్దామే? భూమే, ఆ బిలిబిత్రి దయ్యాలే సైకిల్లో గాలి తీసుంటాయి. ఇప్పుడు ఏం చేద్దాం? ఆ, నానమ్మ,
మీరు దాని ముందు నన్ను ఇన్సల్ట్ చేశారు. నా కోసం తీసుకొచ్చిన పెన్నుని కావాలని దానికి ఇచ్చారు కదూ. అవును, దొంగతనం చేసిన పెన్నులు నీ దగ్గర చాలానే ఉన్నాయి కదా అని లేని వాళ్ళకిచ్చాను. తప్పేం కాదు కదా. ఎవరు దొంగతనం? బుకాయించకో. భూమి బ్యాగ్లో నుండి నువ్వు పెన్నులు తీసేయటం నేను కళ్ళారా చూశాను. తను వజ్రాల గాజులు కొట్టేసినందుకు నువ్వు, మీ అమ్మ, శేషమ్మ ఇంతెత్తునెగిరారు. ఇప్పుడు నువ్వు నా కళ్ళ ముందే పెన్నులు దొంగతనం చేశావు. నిన్నేం చెయ్యాలి? సారీ నాన్నమ్మ. ఈ మాట భూమికి చెప్పగలవా? ఈ విషయం తెలిస్తే ఆ చెంప ఈ చెంప పగలగొట్టదు. ఆడపిల్ల సిగ్గుపడుతూ తల వంచుకోవాలి గాని సిగ్గు లేకుండా తలదించుకోకూడదు. భూమే, కాలేజీలో ఎవరు కాండారేటి? ఈ అల్ల పరిచున్నదా లేదా? ఉన్నది కొండమ్మా. టైం అయిపోయినది, అందరు లోనికి పోనారు. ఓరి నాయనా, తల్లో బెల్లు కొట్టేసినారు. పదే పరీక్షలు మొదలెట్టినారు. బాబా భూమే, అమ్మో రక్తమే. పోటీ పరీక్షలకు వెళ్తుంటే పోటీ రాయి తగిలినా చూడు. పెన్నులో భూమే, ఏటెదుగుతున్నావే? ముక్తదేవమ్మ గారు ఇచ్చిన పెన్నులు పడిపోయినాయి కొండమ్మా. టైం అయిపోయినదే, పోదాంపా. ఆ పెన్ను తాతగారి ఆశీర్వాదం అని చెప్పినారు కదా. కొండమ్మా, పెన్నులు దొరికినాయి. పాపా టైం అయిపోయినది. పాపా మాటారు సార్. లోపలికి రావచ్చా మాస్టరు? మే కమ్ ఇన్. మీ గోడ్ నాకు అర్థమైంది, కానీ మిమ్మల్ని లోపలికి అలౌ చేయం. ఎందుకు మాస్టరు? 9 గంటలకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. నిమిషం దాటినా రానీనని చెప్పాను కదా. 5 నిమిషాలే కదా మాటారు, ఆలస్యమన్నది. 1 మినిట్ లేట్ అయినా రూల్స్ ఒప్పుకోవు. అది కాదు మాస్టారు, పరిగెత్తుకుని వస్తా ఉంటే కాలికి పోటీ రాయి తగిలి పడిపోనాను. కావాలంటే చూడండి మాస్టారు. నేనేమైనా డాక్టర్నా? వెళ్ళిపోండి. మాస్టరు ప్లీజ్ మాస్టరు, మీకు దండ పెడతాను మాస్టరు, మమ్మల్ని పరీక్ష రాయనివ్వండి. ఫస్ట్ ప్రాక్టికల్స్, తర్వాతే థియరీ. అదే చేయనండి మాటారు. మీ వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? గెట్ అవుట్. వాట్ హ్యాపెండ్? ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చారు సార్. ఐఎమ్ నాట్ అలౌయింగ్ దెమ్. పెద్ద మాస్టర్ గారు, పరీక్షలే బాణం, చదివే జీవితం అనుకొని పట్నం వచ్చినాము. 5 నిమిషాల ఆలస్యమని
మమ్మల్ని అట్టుకుంటే ఎట్ట రాస్తాము ఇంకెట్ట పాస్ అవుతాము మీరే చెప్పండి. గుడికాడ 5 నిమిషాలు, సైకిల్లో గాలి లేకపోతే తోసుకుంటూ రావడానికి 10 నిమిషాలు, భూమి పరిగెడతా పదిపోతే మళ్ళా 5 నిమిషాలు లేట్ అయినది మాటారు, లేదంటే అరగంట ముందే ఉండేటోళ్ళం. ఇట్స్ ఓకే. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇంకెప్పుడైనా లేటుగా వస్తే ఎగ్జామ్స్ రాయనివ్వను. అట్టగే మాస్టర్ గారు, మీ పొన్నమ్మ అంటూ రాస్తాం. ముందు ప్రాక్టికల్స్ సరిగ్గా చేయండి. ఆ తర్వాత థియరీ మొత్తం అర్థమయ్యేలా పేపర్లు రాయాలి. సక్కంగా రాస్తాం మాస్టర్. ఎక్స్క్యూజ్ మీ సార్, 2 నిమిషాలు లేటుగా వస్తే మమ్మల్ని ఏమో తిడతారు. అలాంటిది వీళ్ళ మీద ఎందుకు జాలి చూపిస్తున్నారో చెప్తారా సార్?